అందరికీ నమస్కారం అండి। ఈ రోజు హైదరాబాద్ డెవలప్ అయింది, హైదరాబాద్ ఈ స్థాయిలో ఉంది అంటే ముఖ్య కారణం అంటే 100కి 100% చంద్రబాబు నాయుడు గారే కారణమని మనం చెప్పుకోవచ్చు। ఎవరు ఏం మాట్లాడినా ఏమన్నా ఏమనుకొని ఈ రోజు ఐటీ రంగం పరంగా హైదరాబాద్ ఈ స్థాయిలో ఉందంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క దూరదృష్టి అని మనం చెప్పుకోక తప్పదు। అయితే హైదరాబాద్ లో ఏ విధంగా అయితే హైటెక్ సిటీని నిర్మాణం జరిగిందో అదే విధంగా విశాఖపట్నంలో 500 ఎకరాల్లో డేటా సిటీని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుందట। అయితే హైటెక్ సిటీకి డేటా సిటీకి ఏంటి తేడా? హైటెక్ సిటీ ఓన్లీ సాఫ్ట్వేర్ కోసం, సాఫ్ట్వేర్ సంస్థల కోసం ఏర్పాటు చేయడం జరిగింది। ఏర్పాటు చేసిన తర్వాత పలు పెద్ద సంస్థలు పెద్ద కంపెనీల యొక్క సీఈఓలతో మాట్లాడి హైదరాబాద్కి ఆ కంపెనీలు తీసుకొచ్చి హైటెక్ సిటీలో వాళ్ళకి ప్లేస్ ఇవ్వడం జరిగింది। కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలకి, కొన్ని గూగుల్, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ ఇవన్నిటికి ప్రైవేట్ జాగాలు అంటే గవర్నమెంట్ జాగాలే వాళ్ళకి కొంత తక్కువ రేటు రాయితీకి అమ్మి హైదరాబాద్లో ప్లేస్ ఇవ్వడం జరిగింది అప్పుడే చంద్రబాబు నాయుడు గారు। అయితే ఇదే తరహాలో డేటా సిటీ ఏంటయ్యా అంటే కృత్రిమ మేధాశక్తి అంటే ఏఐ। ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఏఐ డెవలప్మెంట్, ఏఐ చాలా విస్తృతంగా విస్తరిస్తుంది। ఈ నేపథ్యంలో భవిష్యత్తు అంటే రాబోయే తరాలకి ఇదే మొత్తం ఆక్యుపై చేసుకుంటుంది, ఏఐ ఇదే నడుస్తుందని చెప్పి ప్రభుత్వం ముందుగానే గమనించి, చంద్రబాబు నాయుడు ముందుగానే గమనించి ఈ ఏఐ కోసం డేటా సిటీని ఏర్పాటు చేయనున్నారు। ఏఐ సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఏఐకి సంబంధించి ఏఐ టెక్నాలజీకి సంబంధించి కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలకి డేటా సిటీలో స్థానం కల్పించనున్నారు। ఇంతేకాకుండా మన దావస్ పర్యటనలో లోకేష్ గారు గూగుల్, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, ఇన్ఫోటెక్ అన్ని కంపెనీల సీఈఓలతో కలిసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వనరులు అంటే ఆంధ్రప్రదేశ్లో ఇంతమంది ఐటీ ఉద్యోగులు ఉన్నారు, ఇంతమంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఉన్నారు, ఇంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, తర్వాత మా రాష్ట్రంలో మీరు కంపెనీ పెట్టుకోవడానికి, మీ యొక్క సంస్థలు మా రాష్ట్రంలో పెట్టుకోవడానికి మా దగ్గర ఉన్న వనరులు ఇవి, ఇంత పుష్కలంగా ఉన్నాయి అని చెప్పేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది। దాని కారణంగా గూగుల్ ఈరోజు విశాఖపట్నం వచ్చి ఒక 80 ఎకరాల్లో వాటి యొక్క సంస్థను నిర్మాణం చేయడానికి చూస్తుందట। అంతేకాకుండా ఇన్ఫోసిస్, ఇన్ఫోటెక్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు కూడా విశాఖపట్నం వచ్చి వాళ్ళ యొక్క ఆ పరిసర ప్రాంతాలకు విజిట్ చేయడం జరిగిందట। సో ఇవన్నీ గమనించి హైదరాబాదు తరహాలోనే విశాఖపట్నం, తద్వారా ఆంధ్రప్రదేశ్ కూడా డెవలప్ అవ్వడానికి రోజులు దగ్గర పడ్డాయి। అతి తొందరలో మనకు కూడా మంచి రోజులు రానున్నాయి। ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగులు నిరుత్సాహపడకండి, తొందరలోనే మంచి రోజులు వస్తున్నాయి అని చెప్పడానికే ఈ వీడియో చేసింది। అర్థమైంది అనుకుంటా। థ్యాంక్ యూ। ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి। మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూసేస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి। ఒక లైక్ చేస్తే మీరు నన్ను ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు। ఈ వీడియో అర్థమైంది అనుకుంటే ఈ వీడియో అంతే। థ్యాంక్ యూ।